రోజురోజుకు రైల్వేలకు డిమాండ్ పెరుగుతోంది. కొత్త రూట్లు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో కోచ్ల అవసరాలు పెరుగుతున్నాయి. కోచ్ల తయారీ యూనిట్లను కూడా పెంచుతోంది రైల్వే శాఖ. ఖాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. కోచ్లు, మెట్రో రైల్ కోచ్లు కూడా ఇక్కడ తయారు కానున్నాయి. ఖాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. మరికొన్ని రోజుల్లో ఖాజీపేట వాసుల కళ నెరవేరబోతోంది. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. సో ఇప్పుడు ప్రస్తుతం పనులు ఎంతవరకు జరిగాయి, లోపల ఎలాంటి ఎక్విప్మెంట్స్ వాడబోతున్నారు, ఎన్ని షెల్టర్స్ రాబోతున్నాయి, ఈ వివరాలన్నీ హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తుంది. త్వరలో తెలంగాణ వాసుల కళ నెరవేరనుంది. 40 ఏళ్లుగా కోచ్ ఫ్యాక్టరీ కోసం ఫైట్ చేయగా రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కేటాయించారు. దేశవ్యాప్తంగా రైళ్లకు డిమాండ్ పెరుగుతుండటంతో కోచ్ల అవసరాలు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్లు సప్లై చేయడం కోసం ఖాజీపేటలో యూనిట్ ఏర్పాటు చేశారు. 2023 జూలై 8న ప్రధాని మోడీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు శంకుస్థాపన చేశారు. అయితే స్థల సేకరణ వల్ల కొన్ని నెలల పాటు పనులు నిలిచిపోయినా ఆ తర్వాత పనులు ఊపందుకున్నాయి. పెరుగుతున్న రోలింగ్ స్టాక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పునఃపరిశీలన ఆధారంగా మెమూ కోచ్లు తయారు చేయడానికి పూర్తిస్థాయి రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ఖాజీపేట నోచుకుంది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్కు ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను అప్పగించారు. తదనుగుణంగా రైల్వే బోర్డు ఒక్కొక్కటికి 16 కార్లతో కూడిన 200 మెమూ రేకులను తయారు చేయడానికి ఆమోదం తెలిపింది. రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించి ఖాజీపేటలో పనులు దాదాపుగా 60% పూర్తవడం జరిగింది. దీనికి సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ పనులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏదైతే ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే స్థానికంగా ఉపాధితో పాటు ఖచ్చితంగా ఈ వరంగల్కి సంబంధించి అంటే ఖాజీపేట ప్రత్యేకంగా కోచ్ ఫ్యాక్టరీ కావాలని అడగడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఈఎంయూకి సంబంధించిన ఈ మొత్తాన్ని కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న షెడ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించినవి. దానికి సంబంధించిన వాటిలో ప్రస్తుతం ఇది మెయిన్ షెడ్. ఇది మొత్తాన్ని కూడా ఇప్పటికే మొత్తాన్ని కూడా సిద్ధమైతే చేయడం జరుగుతుంది. ఇంకా విదేశాల నుంచి రావాల్సిన ఎక్విప్మెంట్ ఒకటి ఉంది. ఆ ఎక్విప్మెంట్ వస్తే దాదాపుగా ఈ పనులన్నీ పూర్తయినట్టు అని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం టెస్ట్ షాప్కి సంబంధించిన ఈ ఒక మొత్తాన్ని కూడా ఇక్కడ టెస్ట్ షాప్ ఇక్కడ దీనికి సంబంధించి ఏవైతే మెమూలు రెడీ అవుతాయో వాటి మొత్తానికి సంబంధించి కూడా టెస్ట్ అనేది ఇక్కడే చేయడం జరుగుతుంది. మొత్తం కూడా ప్రతి ఒక్క దానికి కూడా దానికి సంబంధించిన డిఫరెంట్ ఐటమ్స్ని కూడా మొత్తాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక చోట పూర్తి స్థాయిలో రెడీ అవ్వడం, మరో చోట టెస్టింగ్కి సంబంధించిన ప్లేస్ని ఏర్పాటు చేయడం, వీటితో పాటు కలరింగ్కి సంబంధించి అంటే పెయింటింగ్కి సంబంధించి ప్రత్యేకమైన షాపింగ్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఏదైతే టెస్ట్ షాప్లో వర్క్ అనేది దాదాపుగా ఒక 20 నుంచి 30% కంప్లీట్ కావడం జరిగింది. మెయిన్ షెడ్ కంప్లీట్ అయింది దాదాపుగా. సో ఈ వర్క్షాప్ ఏదైతే టెస్ట్ షాప్ ఉందో దీనికి సంబంధించిన పనులు కూడా దాదాపుగా వేగవంతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి 2023లో దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. కానీ మధ్యలో కొన్ని రోజులు కాలయాపన జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం పనులు మరొకసారి ఊపందుకోవడం జరిగింది. మొత్తం కూడా ఈ షెడ్కి సంబంధించి అంటే దాదాపుగా 160 ఎకరాల్లో సిద్ధమవుతున్న ఈ షెడ్కి సంబంధించిన మొత్తం ఓవరాల్ మ్యాప్ మనం చూసుకుంటే ఇక్కడ మొత్తం కూడా చాలా క్లియర్గా ఈ షెడ్ మ్యాప్ని మొత్తాన్ని కూడా వేయడం జరిగింది. ఓవైపు షెడ్ ఫ్లోరింగ్ పీసీసీ, అలాగే షెడ్ ఫ్లోరింగ్ ఆర్సీసీ, షెడ్ వీడిఎఫ్, పిట్ ట్రావర్సర్స్, అలాగే బ్యాలిస్టెడ్ ట్రాక్, రోడ్ పీక్యూసీ, ఆర్యూబీ బాక్స్ కల్వర్ట్, ఆర్యూబీ యూ త్రూ పీసీసీ, అలాగే ఆర్యూబీ యూ త్రూ ఆర్సీసీ, అవి మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్వీఎన్ఎల్ పూర్తి స్థాయిలో వీటి మొత్తాన్ని కూడా అయితే చేయడం జరుగుతుంది. ఎక్కడికక్కడ వీటి మొత్తాన్ని కూడా సిద్ధం చేశారు. వీటికి సంబంధించిన మ్యాప్ కావచ్చు తదితర అన్నింటి కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం జరిగింది. ఇలాంటి షెడ్లు దాదాపుగా 6 నుంచి 7 షెడ్లు పెద్ద షెడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కూడా రైల్వేకి సంబంధించిన కోచ్లు, మెమూ కోచెస్ ఏవైతే ఉంటాయో ఆ మెమూ కోచెస్ అన్నీ కూడా ఇక్కడే సిద్ధమవుతాయి. సిద్ధమైన వాటిని అన్నిటి కూడా కేవలం మన రాష్ట్రం కాదు దేశంలో అన్ని ప్రాంతాలకు కూడా పంపించడం జరుగుతుంది. సంవత్సరానికి 350 కోచ్లను సిద్ధం చేసే విధంగా ఇక్కడ దీన్ని అయితే సిద్ధం చేయడం జరుగుతుంది. సో మెయిన్ షాప్కి ఒకసారి వెళ్దాం. మెయిన్ వర్క్ షాప్లో ఏమున్నాయి, అక్కడ డీటెయిల్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన 160 ఎకరాల భూమిలో మొదట 450 కోట్ల అంచనాతో ప్రారంభమవ్వగా ఆ తర్వాత 521 కోట్ల ప్రాజెక్టుకు వ్యయం చేరింది. ఈ ప్రాజెక్టు ద్వారా మెమూ కోచ్ల తయారీకి అవసరమైన సౌకర్యాల అభివృద్ధి జరుగుతుంది. మెరుగైన రైలు రవాణా సదుపాయం ఉండడంతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండడంతో ఆర్డర్లు సమర్థవంతంగా సరఫరా చేసే అవకాశం ఉంది. టీఅవుట్ ప్లాన్లు, పర్యావరణ నిబంధనలు, రోబోటిక్స్ వాడకంతో సహా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్ట్ చాలా ఆధునిక ప్రమాణాలకు సరిపోయేలా రూపొందించారు.
నిర్మాణ పనుల్లో 60,933 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్ షెడ్లు ఉన్నాయి. ఇందులో మెయిన్ షాప్, పెయింట్ షాప్, స్టోర్ వార్డ్స్, పార్కింగ్ షెడ్లు ఉంటాయి. మెయిన్ యూనిట్లో షెల్ షాప్, ఫర్నిచింగ్ షాప్, బోగీ షాప్, షీట్ మెటల్ అండ్ స్వింగ్ షాప్, మెషిన్ షాప్, వీల్ షాప్ లాంటి 4 బేలు ఉన్నాయి. పెయింట్ షాప్లో పెయింట్ బూత్, డ్రైవింగ్ ఓపెన్, ఎయిర్ సప్లై యూనిట్, రోబోటిక్ పెయింట్ బూత్లను ఏర్పాటు చేస్తున్నారు. స్టోర్ వార్డ్లో రాక్లు, క్యాంటిల్వర్ నిల్వలు రాక్లు, డాక్ లెవెల్, క్లోజ్ గ్యాంట్రీ, స్కాబ్ బిన్లు మొదలైనవి ఉంటాయి. ప్రధాన బిల్డింగ్ షెడ్ వివరాలు మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించి మెయిన్ షెడ్ ఇది. ఈ మెయిన్ షెడ్లోకి వస్తే ఇంతకుముందు మనము ఏదైతే వర్క్షాప్ చూడడం జరిగింది, ఇది మెయిన్ షెడ్. ఇది ఇక్కడే మొత్తం దీని రైలుకి సంబంధించిన కోచెస్ ఏవైతే రెడీ అవుతాయో మెమూకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడి నుంచే పూర్తి స్థాయిలో ఫైనలైజ్ కావడం జరుగుతుంది. దీంట్లో చాలా క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఇది టెస్ట్ షాప్ మనం ఉన్న ప్లేస్ ఇది. సో కెపాసిటీ ఏదైతే ఫర్నిషింగ్ బే ఆఫ్ 400 మీటర్ వితౌట్ బర్తింగ్ కెపాసిటీ 13 కోచెస్ అనేది వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అలాగే రేక్ టెస్టింగ్ బే ఆఫ్ విత్ 1 అనేది ఉంది. ఒక్కసారి మనం అటు చూసుకుంటే అంటే ఇప్పుడు ఏదైతే రేక్ టెస్టింగ్ ఉందో ఆ రేక్ టెస్టింగ్ అనేది మనం విజువల్స్ ఇటు సైడ్ చూస్తే అదంతా కూడా రేక్ టెస్టింగ్కి సంబంధించింది. సో అలాగే ఇక్కడ బే 1, బే 2, బే 3, బే 4 అంటే ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో వీటిని అంటే పనులను కూడా ఎక్కడికక్కడ షేర్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఒక్కొక్క ర్యాక్కి సంబంధించి ఒక్కొక్క వర్క్ సంబంధించినది ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకుముందు మనం చూడడం జరిగింది ఆ బే ర్యాక్కి సంబంధించిన వర్క్ మొత్తం కూడా ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ చాలా కీలకమైన ప్రాంతం అని చెప్పాల్సి ఉంటుంది. అలాగే అవన్నీ కూడా ఇంకా మిషనరీస్ రావాల్సి ఉంటుంది. సో బయట దేశం నుంచి, జపాన్ నుంచి కొన్ని, అలాగే కొన్ని ఇతర దేశాల నుంచి కూడా అక్కడి నుంచి పూర్తిగా మెషినరీ వచ్చిన తర్వాత ఇక్కడ మెషినరీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే కోచెస్కి సంబంధించి మెమో ఏదైతే ఉంటుందో మెమో కోచెస్ మొత్తాన్ని కూడా ఇక్కడే పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటారంటే టర్న్ టేబుల్ అంటారు. సో ఇక్కడ ట్రైన్కి సంబంధించి మొత్తం ఏదో సర్కిల్గా కూడా దీన్ని తిరగడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి దీని కెపాసిటీ 25 టన్స్. సో ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ అనేది కూడా ఏదైతే తలిష్కే ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన మొత్తం కూడా టర్న్ రొటేట్ ఏదైతే ఉంటుందో మొత్తం కూడా ఈ రొటేట్ అయ్యే విధంగా కూడా దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాంటివి దాదాపుగా మెయిన్ షెడ్ మొత్తంలో కూడా కనిపిస్తాయి. ఒకసారి మనం మెయిన్ షెడ్కి సంబంధించి ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించి స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ని ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఇప్పుడు టెస్ట్ షాప్ ఇది. సో ఓవరాల్గా ఈ మొత్తం బే 1 కావచ్చు, బే 2 కావచ్చు, బే 3, బే 4 సో వీటి మొత్తాన్ని కూడా ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి షెల్ షాప్, రెండోది వచ్చి ఫర్నిషింగ్ షాప్ అంటే మొత్తం కూడా క్లియర్ చేసే విధంగా ఉంటుంది. మూడోది వచ్చి బోగీ షాప్ ఉంటుంది. సో బోగీకి సంబంధించిన మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి 350 మీటర్స్ ఇంటూ 23 మీటర్స్ విధంగా ఇక్కడ దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఫోర్త్ వచ్చేసరికి వీల్ షాప్ అంటారు. అంటే ఏవైతే చక్రాలకు సంబంధించి ఉంటుందో ఆ చక్రాలకు సంబంధించిన మొత్తం కూడా ఈ వీల్ షాప్లు అయితే ఏర్పాటు చేస్తారు. వీటన్నిటికి సంబంధించిన మెషినరీ ఏది వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు, ఏంటి అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు. సో పెయింట్ షాప్ ఇది. ఈ పెయింట్ షాప్ అనేది అటు సైడు దీనికి ఆపోజిట్లో పెయింట్ షాప్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ పెయింట్ షాప్కి సంబంధించి మొత్తం కూడా రెడీ అయిన తర్వాత పెయింట్ తదితర అన్నింటిని కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. సో మొత్తానికి అన్నీ అంటే మెయిన్ షాప్ కావచ్చు, లేకపోతే పెయింట్ షాప్ కావచ్చు, ఇట్లా ఎక్కడికెక్కడ పూర్తి స్థాయిలో డివైడ్ చేసుకొని మెమోకి సంబంధించిన వర్క్ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఒకసారి పైనుంచి అంటే పైన అబ్జర్వ్ చేసే విధంగా మొత్తం కూడా అక్కడ కూడా ట్రాక్స్ ద్వారా మొత్తం కూడా రోల్ చేసే విధంగా వాటన్నిటి కూడా మిషన్కి సంబంధించిన ఏర్పాటు చేయడం జరిగింది. 1, 2, 3, 4 మొత్తం 5 ఇలాంటి భారీ టర్మినల్స్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ద్వారా మొత్తం కూడా పూర్తి స్థాయిలో రన్ అయ్యే విధంగా కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మెమోస్కి సంబంధించి మనం చూసుకుంటే రాబోయే రోజుల్లో మొత్తం కూడా మెమోస్ది చాలా కీలక పాత్ర పడుతుంది. గతంలో డెమోస్ ఉండేవి, వాటి ప్లేస్లో ఇప్పుడు మెమోస్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఇవి రాబోయే రోజుల్లో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ యూనిట్ ఏదైతుందో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తయారయ్యే మెమోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. పరిపాలనా భవనం, రెస్ట్ హౌస్, క్యాంటీన్, సెక్యూరిటీ, టాయిలెట్ బ్లాక్, ఎలక్ట్రిక్ సబ్స్టేషన్, క్యాంటీన్ నిర్మాణం చేస్తున్నారు. సరిహద్దు గోడ నిర్మాణం, ఎల్సీ గేట్ స్థానంలో ఆర్యూబీ, 13 కిలోమీటర్ల రైల్వే ట్రాక్, అంతర్గత రోడ్లు రానున్నాయి. వ్యాగన్లు, కోచ్ల తయారీ అవసరాలకు అనుగుణంగా లేఅవుట్ ప్లాన్లో ఉన్నట్లుగానే బాడీ షాప్, వీల్ షాప్, పెయింట్ షాప్, స్టోర్ వార్డు నిర్మాణం చేపడతారు. మెకానికల్ పనుల్లో పోర్టల్ వెల్లాత్, వర్టికల్ టవెట్లాత్, షేరింగ్ మిషన్, లేత్ మిషన్, హైడ్రాలిక్ ప్రెస్, యాక్సిస్ టర్నింగ్ లేత్, యూనివర్సల్ మిల్లింగ్ మిషన్, రేడియల్ డ్రిల్లింగ్ మిషన్లు, వివిధ రకాల క్రేన్లు వంటి తాజా యంత్రాలు, పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు.
విద్యుత్, టెలికమ్యూనికేషన్ పనుల్లో సబ్స్టేషన్, ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్ సెట్లు ఏర్పాటు చేస్తారు. ఓహెచ్సి సదుపాయం, అధునాతన సిగ్నలింగ్, కమ్యూనికేషన్ పరికరాలు మొదలైనవి ఉన్నాయి. పర్యావరణానికి ప్రాధాన్యమిస్తూ ఎండబ్ల్యూపీ షెడ్, రూప్ సోలార్ ప్లాంట్, సహజంగా డే లైటింగ్, సహజ వెంటిలేషన్, ఎల్ఈడి లైటింగ్, మరుగునీటి శుద్ధి కర్మాగారం, వ్యర్థ జలాల రీసైక్లింగ్ ప్లాంట్, వర్షపు నీటి ఇంకుడు గుంతలు సిద్ధం చేస్తున్నారు. తయారు చేయబడే మెమో రేకులు 130 కిలోమీటర్ల వేగంతో పనిచేసే 3 దశల ప్రొపెన్షియల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. టీసీఎంఎస్ ఎంటర్ఫోర్స్తో ఆటోమేటెడ్ డోర్ క్లోజర్, ఎల్ఈడి డిస్ప్లేలతో పాటు వేస్టిబుల్స్, రూప్ మౌంటెడ్ వెంటిలేషన్ కలిగిన నాన్ ఏసీ కోచ్లు, కవచ రక్షణ వ్యవస్థను ఎన్బుల్ చేసే సౌకర్యం సిద్ధం చేస్తున్నారు. తాజాగా పనుల పురోగతిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం పరిశీలించారు. పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్యూబీ నిర్మాణం, బౌండరీ వాల్ నిర్మాణం పూర్తయ్యే దశలో ఉంది. ట్రాక్, అంతర్గత రోడ్లు నిర్మాణం వేగంగా జరుగుతుంది. 2025 డిసెంబర్ నాటికి సివిల్ పనులు పూర్తవుతాయి. 2025 డిసెంబర్ నాటికి సివిల్ పనులు పూర్తవుతాయని, 2026లో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు అశ్విని వైష్ణవ్. కాజీపేట వాసుల 40 ఏళ్ల కోరిక నెరవేరినందుకు మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరి అంగీకరించి వారిని రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారిని ఆదేశించడం జరిగింది. ఈరోజు మనకందరికీ తెలుసు, ప్రధానమంత్రి గారు స్వయంగా ఇక్కడికి వచ్చి ఇక్కడనే దీనికి భూమి పూజ చేసిన విషయం వరంగల్ గడ్డలో, ఓరగల్ నగరంలో మీకు అందరికీ తెలుసు. సుమారు మరి 3000 మంది డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ గా అనేక ఎంప్లాయ్మెంట్. वन ऑफ द फाइनेस्ट डिज़ाइन से पूरा फैक्ट्री का कंस्ट्रक्शन किया गया है, तो यहाँ से एक्सपोर्ट क्वालिटी का बनेगा. और जैसा आप जानते हो, आज वंदे भारत ट्रेन का ऑलरेडी एक्सपोर्ट के लिए डिमांड आना चालू हो गया है. और अभी आपने ध्यान दिया होगा, अभी 150 लोकोमोटिव एक्सपोर्ट का ऑर्डर मिला है, जिसका प्राइम मिनिस्टर साहब ने पहला लोकोमोटिव को फ्लैग ऑफ किया एक्सपोर्ट के लिए. वैसे ही मेट्रो कोचेस का भी एक्सपोर्ट का काम चालू हुआ है. तो अब आने वाले समय में भारत एक बड़ा रेलवे मैन्युफैक्चरिंग और रेलवे एक्सपोर्टिंग कंट्री बनेगा. ये इसका कैपेसिटी बहुत है. आपने देखा, देर आर 4 बेस, 4 बे, बे 1, बे 2, बे 3, बे 4. ये 4 बे करने का ये मकसद था कि मेगा फैक्ट्री बने. मेगा फैक्ट्री से आप इंजन भी बना सकते हो, कोच भी बना सकते हो, मेट्रो भी बना सकते हो, और हर तरह की फ्लेक्सिबिलिटी है. తెలంగాణ మౌలిక సదుపాయాల ప్రయాణంలో కీలక మైలురాయి కానుంది కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. విడిభాగాల కంపెనీలు రావడమే కాకుండా ఉద్యోగుల కల్పనకు కీలకం కానుంది. సో చూశారుగా రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించిన విశేషాలు. ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. దాదాపుగా 60% కంప్లీట్ అవ్వడం జరిగింది. 2026 మార్చి కల్లా దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు అధికారులు. మరి ఏ మేరకు ఇది పూర్తవుతుంది, లేకపోతే ఎప్పట్లాగే వాయిదా పడుతుందా అనేది వేచి చూడాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ రామరాజుతో ఆర్కే, హెచ్ఎం టీవీ, కాజీపేట నుంచి.